కనుక నెహెమ్యా మంచి సేవకుడు, మంచి నాయకుడు, మంచి ప్రార్థనాపరుడు. ఇలాంటి నెహెమ్యా తన జీవితంలో జరిగిన దాన్ని తన గ్రంథం ద్వారా వివరిస్తూ వచ్చాడు. అందులో భాగంగా ఆ రోజున నెహెమ్యా పడుతున్న దుఃఖం, ప్రార్థన, వేదన ఎందుకు జరిగింది? ఎందుకలా చేయాల్సొచ్చింది? అని మనం విన్నప్పుడు తన సోదరుడు, అలాగే అక్కడున్నటువంటి యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి వారు తన దగ్గరికొచ్చినప్పుడు, వారు చెప్పిన మాటలు విని ఎంతో వేదన చెందినట్టుగా మనం చూసాం గత దినాలలో. అయితే అలాంటి పరిస్థితుల మధ్య తను ఎందుకు ఈ ప్రాకారం పడగొట్టబడింది? ఎందుకు యెరూషలేము గుమ్మాలు కాల్చివేయబడ్డాయి? అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తా ఉన్నాం. కొన్ని కారణాలు మనం చూసాము. అందులో ఎందుకు ప్రాకారం పడగొట్టడానికి గల కారణాలేంటి అన్నప్పుడు, మొదటి కారణం మనం చూసిందేంటది? సిద్కియా రాజు యొక్క అవిధేయత, అతని యొక్క పాపం. దానివల్ల ఆ ప్రాకారాలు పడగొట్టబడ్డాయని మనకర్థమైంది. అతను ఎంత దుర్మార్గుడో, ఎలాంటి పరిస్థితుల మధ్య తన జీవితాన్ని కొనసాగించాడో కూడా మనం విన్నాం. అలాగే రెండవ కారణంగా దేవుని యొక్క మందిరాన్ని అపవిత్రం చేశాడు. హేయమైనటువంటి విగ్రహాలు తీసుకొచ్చి అపవిత్రపరిచినట్టుగా మనం చూసాం. విగ్రహం అనగానే ఎట్లా ఉంటుందో, అది ఏం చేస్తుందో, దాని పరిస్థితులేంటనే కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది. తిరిగి మరలా అందులోనే మూడవ కారణాన్ని మనం చూద్దాం. మూడవ కారణం, ప్రాకారమును పడగొట్టడానికి గల కారణాల్లో మూడవ కారణాన్ని మనం చూస్తే, మూడవ కారణం ఏంటంటే, యూదా ప్రజలు వారందరూ కలిసి, అలాగే ఈ సిద్కియా రాజుతో సహా కలిసి దేవుని వాక్యమును తృణీకరించారు. దేవుని వాక్యమును తృణీకరించారు. దేవుని యొక్క వాక్యమును తృణీకరించడం అనేది అంతకన్నా భయంకరమైనటువంటి పాపం ఇంకొకటి ఉండదు. ఒకసారి దినవృత్తాంతములు రాసిన 2వ గ్రంథం 36వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయములో ఆ మాట మనం చూద్దాం ఒకసారి. 16వ వచనాన్ని చూడండి ఒకసారి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు అనే మాట అక్కడ రాయబడింది. దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరణ చేశారు వీళ్ళు. దేవుని వాక్యాన్ని తృణీకరించారట. అసలు వాక్యము ఎంత గొప్పది కదా! వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్తే అసలు ప్రతి మనిషిని బ్రతికించేది ఆయన వాక్యమే కదా! ఒకవేళ వాక్యమే బ్రతికించకపోతే మనం బ్రతకుండగలుగుతామా? దేవుని మాటే కదా మనల్ని బ్రతికించేది. దేవుని మాటే లేకపోతే మనం ఎలా బ్రతకగలుగుతాం? ఎలా జీవించగలుగుతాం? మనుషుల మాటలు మనకేమన్నా సహాయం చేస్తాయా? ఒకవేళ వాళ్ళ మాటలు మనకేదన్నా సహాయంగా ఉన్నాయనంటే అంతలోనే అవునంటారు, అంతలోనే కాదంటారు. అంతలోనే మంచి మాట్లాడతారు, అంతలోనే చెడు మాట్లాడతారు. అంతలోనే సహాయం చేస్తానంటారు, అంతలోనే మాట మార్చేస్తారు. కాబట్టి మనుషుల మాటలు మనకు పెద్దగా ఉపయోగం ఉండవు. దేవుని యొక్క మాట మనకి ఉపయోగకరంగా ఉంటుంది. దేవుని యొక్క మాట గురించి కొన్ని మాటలు చెప్పి నేను మరలా వెళ్తాను. వాళ్ళు వాక్యాన్ని తృణీకరించారంటే, అసలు వాక్యాన్ని తృణీకరిస్తే ఇంకేం మిగులుతుంది చెప్పండి అసల? దేవుని మాటలను తృణీకరించడం ఎంత దుర్మార్గమైనటువంటి పనో కదా అది. కనుక ఒక మాట మనం చూస్తే 119వ కీర్తన 130వ చరణాన్ని చదువుదాం. ఓకే, చదవండి. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అన్నాడు. అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము తెలివినిస్తది, వెలుగునిస్తది. తెలివిని ఇస్తది, వెలుగునిస్తది. అంటే సంఘానికి వాక్యమే ఆధారం. సంఘానికి వాక్యమే ఆధారం. విశ్వాసికి, సేవకునికి అందరికి కూడా వాక్యమే ఆధారం. ఇంత గొప్పదైనటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని తృణీకరించారంటే వాళ్ళు ఎంత భయంకరమైన మనుషులో అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఈ సిద్కియా రాజు గాని, యోధా ప్రజలు గాని చాలా దారుణంగా ఎగతాళి చేసి వాళ్ళు దేవుని వాక్యాన్ని తృణీకరించి, ఈ వాక్యంతో మాకు పని లేదన్నట్టుగా వాళ్ళు బతికేశారు. దానివల్ల దేవునికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నిలబడుతున్న నేనైనా, చెప్తున్న మీరైనా, చదువుతున్నదైనా, ఎక్కడైనా దేవుని యొక్క మాట ఒకవేళ వస్తుందనంటే అది దేవుని మాటగానే చూడాలి. అది పాటైనా, చిన్న పిల్లలు మాట్లాడినా, పెద్దవారు మాట్లాడినా, ఎవరు చెప్పినా మాట ఎవరిది? దేవునిది కాబట్టి అది దేవునిదిగానే మనం చూడాలి. దేవునిగానే చూడాలి ఆ మాట. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచన భాగాన్ని. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యం.
నమ్మదగినది. ఆ! ఈ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన్నాడు. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని. అంటే ఎంత గొప్పది వాక్యం. ఎందుకు అనంటే, ఆ వాక్యము ద్వారానే ఒక పాపి మారు మనసు పొందగలడు. ఆ వాక్యము ద్వారానే ఒక జీవితం కట్టగలదు. కనుక వాక్యం బలంగా ఉన్న చోట ఆ సంఘం బలపడతది. వాక్యం బలంగా ఉన్న చోట సంఘం బలపడతది. అందుకని దేవుని యొక్క సన్నిధిని, సంఘాన్ని వాక్యపు పునాదుల మీదే నిలబెట్టాలి. ఇక దేని మీద కూడా కట్టడానికే నిలబడదు. ఇప్పుడు స్వస్థతల మీద నిలబెట్టారనుకోండి సంఘాన్ని, స్వస్థతలు జరిగినంత సేపు సంఘం నడుస్తది. స్వస్థతలు లేకపోతే ఏమవుతది? ఆగిపోద్ది. అంటే నువ్వు దేని మీదైతే ఆధారపడి ఉంటావో దాని వల్లే అది జరుగుతుంది. అది లేకపోతే వెంటనే ఆగిపోద్ది. సంఘంలో ఇప్పుడు భోజనాలు పెడతారు అనుకోండి. భోజనాలు పెట్టారనుకోండి. భోజనాలు పెట్టినంత సేపు జరుగుతది. భోజనాలు ఆగిపోగానే మళ్ళా అది ఆగిపోద్ది. అలా కాదు. దేవుని యొక్క వాక్యపు పునాదుల మీద సంఘం నిలబడాలి. బలమైనటువంటి వాక్యం ఉన్న చోట బలమైనటువంటి ప్రాకారాలు కట్టబడతాయి. బలమైనటువంటి పునాదులు వేయబడతాయి. బలమైన వారుగా నిలబడగలుగుతారు. అందుకనే మన ఫోకస్ ఎప్పుడూ కూడా వాక్యం మీద ఉండాలి గానీ మనుషుల మీద ఉండకూడదు. ఏమన్నా అర్థమవుతుందా తల్లులారా? వాక్యం మీద ఉండాలి, మనుషుల మీద కాదు. చాలా బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేరు. ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేరు. చాలా మంచి వాక్యం చెప్పారు. మంచి వాక్యం ఎవరిది? మనుషులది ఎవరిది? ఉండదు. దేవునిదే ఉంటది. చాలా బాగా చెప్పారు. ఎవరు బాగా చెప్పలేరు. దేవుడే చెప్పించగలడు. కూర్చున్న మనుషులందరి యొక్క మనస్తత్వాలు ఎవరికి తెలుస్తాయి బాగా? పుట్టించిన వాడు ఆయన గాబట్టి అక్కడున్న మనుషులందరూ వారు దేవుని యొక్క మనసు వారిని ఎరుగును గనక ఎవరికి ఏ ఏ మాట అవసరమో, ఏ హృదయానికి ఏ మాట అవసరమో, ఆ మాటలన్నీ కూడా చక్కగా ఆయన చెప్పగలుగుతాడు. కాబట్టి ఎక్కడైనా దేవుణ్ణే ఘనపరచాలి. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా కాఫీయిస్టులు అంటాం. ఎందుకు అనంటే ఎవరైనా కూడా దేవుని మాట తీసుకునే జెప్పాలి. అందుకనే కాపీ పేస్ట్ అంటాం దాన్ని. సొంతంగా ఎవరు చెప్పలేరు. ఎవరు చెప్పినా ఏం చెప్పాలంటే వాక్యమే చెప్పాలి. ప్రవక్తలు కూడా ఆ రోజున వాక్యాన్ని తీసుకొని చెప్తుంటే, "నువ్వు మాకు చెప్పనక్కర్లేదులే. ఆ వాక్యం మాకు అక్కర్లేదులే" అని వాళ్ళు తృణీకరణ చేశారంటే ఎవరిని తృణీకరించినట్టు? చెప్పండి. ఎవరిని తృణీకరించినట్టు వాళ్ళు మరి? కనుక వాక్యము సత్యము గనక, వాక్యము జీవము కలిగినది గనక అది తెలివినిస్తుంది, వెలుగునిస్తుంది, జీవితానికి ఆధారంగా ఉంటుంది. అంతే కదా! అదే తిమోతికి రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 14, 15 వచనాలు కూడా చూడండి. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడు. జీవము గల దేవుని సంఘం అన్నాడు. జీవము గల దేవుని సంఘం. సంఘంలో ఏముంటదంట? జీవం ఉంటది. జీవం అంటే ఏంటి? జీవము గల దేవుని సంఘం అంటే జీవం అంటే మన ప్రాణం. అది ఉన్నత దానికి నాశనం లేనటువంటి గొప్పదిమాట. అందుకే నేనే మార్గమును, సత్యమును, జీవమునని ప్రభువారు చెప్పారంటే అది నాశనము కానటువంటి జీవాన్ని దేవుడు మనకిస్తాడు. జీవం వేరు, జీవితం వేరు. జీవితం మనం హ్యూమన్ లైఫ్ అంటాం. శారీరకంగా మనం బ్రతికే దాన్ని చెప్పేది. జీవం అంటే అంతా కూడా ఆయన స్పిరిచువల్ లైఫ్ అది. దేవుడు మనకిచ్చింది. కనుక మరి సంఘంలో సభ్యులున్నటువంటి వారందరూ ఎవరంటే దేవుని బిడ్డలైతే, ఇది జీవము గల దేవుని సంఘం అన్నాడు. ఈ జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అన్నాడు. ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో అది నీకు తెలియవలెను ఈ సంగతులు నీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును, ఆధారమునై ఉన్నది అన్నాడు. ఆ సంఘం సత్యానికి స్తంభం, సత్యమునకు ఆధారం. ఇంత గొప్ప వాక్యాన్ని తృణీకరించొచ్చా? తృణీకరించొచ్చా? చాలా సంఘాల్లో పాటలు పాడినంత సేపు ఉంటారు. వాక్యం ఎత్తుకోగానే ఎళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఉజ్జీవం కావాలి. వింటున్నారా? ఉజ్జీవం కావాలి. వాళ్ళకి డప్పులు సప్పుడు కావాలి. మంచి మంచిగా కేకలేస్తా ఉండాలి. డ్రమ్ము కొడతా ఉండాలి. డ్రమ్ము ఎంత బాగా కొడితే అంత ఊగిపోతా ఉంటారనమాట వీళ్ళు. ఇప్పుడు ఆ డప్పు సబ్బు ఆగిపోతే ఏమైపోవాలి? బుడగ చూడండి ఇలా పినిసి కొట్టగానే తుస్మని వచ్చేది. గాలి ఎలా పడిపోద్దో అలా ఒకేసారి లోపల నుండి బయటికి పోతాడన్నమాట. కనుక ఎప్పుడూ కూడా ఉజ్జీవింపచేసేటువంటి స్థితి వాక్యం ద్వారా కలగాలన్నమాట. సంఘాల్లో వాక్యం కన్నా పాటలకెక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పాటలు పాడాలి. ఆరాధించాలి దేవుణ్ణి. కానీ పాటలే సంఘం కాదు. పాటలే సంఘం కాదు. 20 పాటలు, 10 పాటలు, 15 పాటలు అవసరమా చెప్పండి? 2 గంటలు పాటలు పాడి పావుగంట వాక్యం చెప్తారా? ఎవరు బాగు చేస్తారిప్పుడు? 2 గంటలు పాటలు పాడి పావుగంట వాక్యం చెప్తే ఎవరికి ఏ వాక్యం ఎలా అందుతది?
కనుక అది ప్రమాదకరమైంది. కనుక వాక్యము ద్వారా సంఘం కట్టబడాలి. ఒక మాట చెప్తాను మీకు చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచ్చిన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్తున్నారు. ఆయన చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట అండి అది. చూడండి, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అనే మాట. ఏమిచ్చాడట ఆయన? వారికి నీ వాక్యం ఇచ్చాను. ఆస్తిపాస్తులు ఇవ్వలేదు ఆయన, ఇచ్చాడండి. ప్రయాణమై వెళ్తున్నా ఏమిచ్చానంటున్నాడు ఆయన? ఇదిగో మీ వాక్యం ఇచ్చాను ప్రభువా, నేను లోక సంబంధిని కానట్టు వీరు కూడా లోక సంబంధులు కారు. అంటే జీవము గల దేవుని సంఘం లోక సంబంధమైందిగా ఉండకూడదు, అది వాక్యానుసారంగా ఉండాలి. వారికి నేను వాక్యం ఇచ్చానంటున్నాడు. అంటే వాక్యము ద్వారానే బ్రతుకులు బాగుపడతాయి, వాక్యము ద్వారానే జీవితాలు కట్టబడతాయి, వాక్యము ద్వారానే బ్రతుకుతాం. ఇలాంటి వాక్యాన్ని వాళ్ళు ఏమంటున్నారంట? తృణీకరిస్తారంట. మీ వాక్యం మాకు అక్కర్లేదని, నువ్వు మాకేం చెప్పక్కర్లేదు, నువ్వు మాకేం అక్కర్లేదు, అసలు ఈ వాక్యంతో మాకు పని లేదు అంటున్నారు. ఎంత తప్పండి వాక్యాన్ని తృణీకరించడం. వాక్యాన్ని తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు? దేవుణ్ణి తృణీకరించినట్టు కదా మరి. ఎందుకంటే నీ వాక్యమే సత్యం. అక్కడే ఉంటుంది ఆ మాట కూడా చూడండి, 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అన్నాడు. సత్యమైన వాక్యము, ప్రభు అయినటువంటి దేవుడైనటువంటి వాక్యము మాట్లాడితే తృణీకరించి ఇబ్బంది పెడితే ఆ రోజున దేవునికి చాలా కోపం వచ్చింది. నా మాటనే వీళ్ళు తృణీకరిస్తున్నారని తీసుకెళ్లి బబులోనీయులకు, ఆ కల్దీయులకు అప్పచెప్పేశాడు దేవుడు. అప్పగించేసి ఇరక్కొట్టేండ్రా వీళ్ళని అన్నాడు అంతే. దేవుని కార్యాలు భలే ఉంటాయి తెలుసా. మనం తప్పు చేస్తే దేవునికి సంబంధం లేని వాళ్ళని కూడా వాడుకుంటాడు, అన్ని జనులను కూడా వాడుకుంటాడు, వాళ్ళని కూడా పురుకొలిపి వాళ్ళని కూడా యుద్ధానికి పంపిస్తాడు మన మీదకి. నా మాట వింటలేదు ఇల్లు, నువ్వు వెళ్ళు కొంచెం 2 దెబ్బలేసినా పర్లేదులే అని వాళ్ళ చేత కూడా కొట్టేశాడు మనల్ని. ఆ రోజున అన్ని రాజు అయినటువంటి ఆ రోజు బబులోను రాజు వచ్చాడు, కొంతమందిని ఐగుప్తు రాజుకి అప్పచెప్పేశాడు. వాళ్ళు వచ్చి దాడి చేశారు, కొట్టారు, కొన్ని అట్టుకెళ్ళిపోయారు. మరలా వీళ్ళని తీసుకొచ్చి కల్దీయులు, అదే బబులోనీయులు, వాళ్ళకి అప్పచెప్పేశాడు. వాళ్ళు వచ్చి దాడి చేసి ఇవన్నీ పట్టుకుని పోయారు. చూసారు ఎంత ప్రమాదకరమో. దేవుని మాట వినకపోతే దేవుడు ఏదో రకంగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు బుద్ధి చెప్పాలి? ఎందుకని బుద్ధి చెప్పాలి అమ్మా? మనం మారడానికి, సరి చేయడానికి. మనం ఎందుకు మారాలి అంటే మనం అంటే ఇష్టం కాబట్టి ఆయనకి. ఇది మర్చిపోకూడదు. బిడ్డని బెత్తంతో కొట్టావు అని అంటే ఎందుకు కొట్టావు? బిడ్డ కాబట్టి కొట్టావు, వాడు బాగుపడాలని కొట్టావు. దేవుడు కూడా అంతే, మనం బాగుపడాలని, మనం సరైనటువంటి దారిలో నడవాలని దెబ్బ కొడతాడాయన. వింటున్నారా లేదా? పక్కింటి వాళ్ళు వచ్చి మనకు మీ అబ్బాయిని కొట్టారనుకోండి, ఏం చేస్తారు? వాడే తప్పే చేసి ఉండొచ్చు, కానీ వాడు వచ్చి మీ అబ్బాయిని కొడితే ఏం చేస్తారు? బాగా కొట్టేవరా అంటారా? అసలు మా వాడిని ఎందుకు కొట్టేవరా అని దెబ్బలాడతారు, ఊరుకోరు కదా. కానీ నువ్వు ఎన్నిసార్లైనా నీ బిడ్డను కొట్టేస్తా. దేవుడు కూడా అంతే, మీరు నా సొంతం కాబట్టి మిమ్మల్ని కొడతాను నేను, మీరు మంచిగా ఉండాలి, మీరు బాగుపడాలనేది ఆయన ఉద్దేశం. రండి, మరొక కారణం, 4వ కారణం కూడా చూద్దాం. ఆయన వాక్యాన్ని వాళ్ళు తృణీకరించారు. తర్వాత 4వ కారణం ఏంటంటే వారు ప్రవక్తలను కూడా హింసించారు. చాలా దారుణమైన మనుషులు వీళ్ళు. వీరు ఈ చేస్తున్నటువంటి పని భయంకరమైనది. చూడండి ఒకసారి ఈ సిద్కియా చేసినటువంటి పనులు, ఆ యోధులు చేసినటువంటి పనులు. దినవృత్తాంతములు 2వ గ్రంథంలోనే మరలా 36వ అధ్యాయం మరలా 16వ వచనం చదువుదాం రండి. 36:16. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ప్రవక్తలను ఏం చేశారంటే వాళ్ళు హింసించారంటండి. చాలా దారుణం కదా. వాక్యాన్ని తృణీకరించారు, అంతేకాకుండా ఏం చేశారు? హింసించారంటండి. తృణీకరించడం ఒక ఎత్తు అయితే, వాళ్ళని హింసించడం ఎంత భయంకరమో. వాక్యము చెప్పే వాళ్ళని కూడా తృణీకరించారు. ఆ రోజున ఈ పరిస్థితి ఆ రోజునే కాదు, ఈ రోజుల్లో కూడా ఉంది. ఒకసారి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచ్చిన భాగం నుండి ఒకసారి చదువుదాం చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 12. వాళ్ళు ఈ మాట దేవుడే చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనే మాటని ప్రభు చెప్తున్నాడు. ఏమని? పలుకువాడు యెహోవా కాడనియు, ఆయన లేడనియు, కీడు మన మీదకి రాదనియు, ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు. చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు. అసలు
ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంట, ఆయన లేడు, ఆయన చూడ్డు, కీడు మన మీదకి రాదు, ఏ ఖడ్గం కరువు మన మీదకి రాదు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురు, ఆజ్ఞ ఇచ్చేవాడు వారిలో లేడు, తాను చెప్పినట్లు తమకు కలుగునని చెప్పుదురు. ప్రవక్తలు ఆళ్ళంతే గాలి మాటలు పలుకుతారు అంటారు. అప్పుడప్పుడు మనకి ఎలా ఉంటదంటే, విని, 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 విని వాక్యం విని, విని, విని ఏమనిపిస్తది? ఎప్పుడు చెప్పే వాక్యమే కదా! ఎప్పుడు ఉండే వాక్యమే కదా! అప్పుడప్పుడు ఈ అలసత్వం వత్తదా? అప్పుడప్పుడు వస్తది. స్త్రీల కొడుకులు ఏం చెప్తారు? స్త్రీల గురించి చెప్తారు. ఎప్పుడు వినే వాక్యమే కదా! యవనస్తుల కూడిక ఏం చెప్తారు? ఎప్పుడు వినే వాక్యమే కదా! ఆదివారం ఆరాధన ఏం చెప్తారు? ఎప్పుడు వినే వాక్యమే గదా! అప్పుడప్పుడు ఈ అలసత్వం వస్తది చూడండి. కానీ రోజు కోడిగుడ్డు తింటావు. ఎప్పుడు తినే గుడ్డు అనుకుంటావా? రోజు చికెన్‌లు, మటన్‌లు తింటావు. ఎప్పుడు తినేదనుకుంటావా? ప్రతిరోజు ముక్కొండాలంటావు. అది మాత్రం ఏమి అనిపించదేటి? రోజు తినే అన్నమే కదా! ఎందుకు ఇవాళ తింటాం మానేద్దాం అనుకుంటావా? మాట్లాడట్లేదు. అనుకుంటామా? అంటే అన్నిట్లోనూ కూడా మనకు అలసత్వం రాదు గానీ, దేవుని మాట దగ్గర అలసత్వం వచ్చేస్తది. వీళ్ళు ప్రతిరోజు ప్రవక్తలను పంపించి దేవుడు మాట్లాడుతా ఉంటే, అలాగే చెప్తారు. వీళ్ళు గాలి మాటలు మాట్లాడతారు. వీళ్ళ మాటలు మనకెందుకు? ఆళ్ళు అలాగే చెప్తారని, ఆఖరికి ప్రజల్ని కూడా వాళ్ళు ప్రోత్సాహం చేసి, ఆళ్ళు అలాగే చెప్తారు. మీరినొద్దు, మీరినకండి అని చెప్పేసి వీళ్ళే ప్రోత్సాహం చేశారు. ఎంత ప్రమాదం వచ్చి పడిపోయింది చూడండిప్పుడు. ఒకళ్ళతో పోద్దా అది? ఒకళ్ళతో పోద్దా అమ్మా? పోదు. రాజు ఇలా మాట్లాడకుండా ఉంటే, వీళ్ళు ఎగతాళి చేయకుండా ఉంటే, వీళ్ళు హింసించకుండా ఉంటే, వాక్యాన్ని తృణీకరించకుండా ఉంటే, అసలు దేవుడు ఈ శిక్షలు వేసేవాడు కాదు. శిక్ష వేసేవాడు కాదు. మనం ఏమనుకుంటాం? చిన్నదే కదా! చిన్న విషయమే కదా! అనుకుంటాం. కానీ దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటే చాలా పెద్దదైపోద్ది. కదా! విషయం ఎంతుంటది? చిన్న చుక్క. ఎత్తే ఏమవుతాం? ఆ! చిన్న చుక్కే కదా! పోతే పోయిందిలే అనుకుంటామా? ఆ! పాయసం వండి చిన్న చుక్క అందులో ఏస్తే ఏమవుద్ది? దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఆ విషం లాంటిదే మన జీవితాలయిపోతాయి. కనుక ఆ రోజున ప్రవక్తలు గాలి మాటలు పలుకుతారు. ఆజ్ఞ ఇచ్చేవాడు వాడిలో లేడని తాము చెప్పినట్లు తమకు కలుగునని వాళ్ళేం చేస్తారంట? చెప్పుదురు అన్నాడు. కావున సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ఈ మాటలు పలికినందున 14 వచనం 5, 14 వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. నా మాటలు ఏ మాటలైతే పలికానో, ఏ మాటలైతే నేను చెప్తే వినలేదో, ఆ మాటల చేత మిమ్మల్ని కాలుస్తానన్నాడు దేవుడు. చూసారా? ఆయన వాక్యం అందుకనే దహించు అగ్ని అంటాడు. నా మాట అగ్ని వంటిది కాదా అని ఇర్మీయా చేత మాట్లాడించాడు. ఇప్పుడు ఏ మాటలైతే మీరు తృణీకరించారో, ఆ మాటల చేత వారిని ఏమంటున్నాడు? కాల్చునట్లు కాలుస్తానంటున్నాడు. కాలుస్తానంటున్నాడు. ఆ మాటల చేత మిమ్మల్ని కాలుస్తాను. ఆ మాటల చేత మిమ్మల్ని మీ నోటిని అగ్నిగా ఈ జనమును కట్టెలుగా చేస్తాను అన్నాడు. అంటే దేవుని మాటలను తృణీకరిస్తే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? అగ్ని వలె కాల్చివేయబడతాం. ఆ రోజున ప్రభు అదే చెప్పాడు. యాజకుడు ఉంటాడు, ప్రవక్త ఉంటాడు. యాజకుడంటే ఒక చోట ఉంటాడు. యాజకుడు ఒక చోట ఉండి దేవుని పరిచర్య చేస్తాడు. ప్రవక్త అంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట తీసుకొని ఏ ప్రాంతానికి వెళ్ళమంటే ఆ ప్రాంతానికెళ్ళి దేవుని మాటని వాళ్ళకి చెప్తాడు. వాళ్ళ మాటని దేవునికి చెప్తాడు. అది ప్రవక్త చేసేటువంటిది. యాజకుడైతే పరిచర్య చేస్తాడు. ఒక చోట ఉంటాడు. దేవుడు అక్కడ అప్పగించేటువంటి పనిని ఆ సేవను కొనసాగిస్తాడు. కనుక వీళ్ళు ప్రవక్తలను ఏం చేశారంటే తృణీకరించారు ఆ రోజున. కానీ ఆ రోజునే కాదు ముందటి తరాల్లో ఉన్న వారిని కూడా తృణీకరించారు. చూడండి అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచన భాగాన్ని కూడా చదువుదాం. 51 ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారా. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? స్టెఫెను మాట్లాడుతున్నారు. చాలా ఘాటుగా, చాలా గట్టిగా మాట్లాడుతూ అంటున్నాడు. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి? మీ పితరులందరూ ప్రవక్తలందరినీ హింసించారు. ఆ మాట స్టెఫెను చెప్తున్నాడు అక్కడ. ముందటి కాలంలో జరిగింది. ఇప్పుడు ఆ కాలంలో జరిగిందని చెప్తున్నాడు. ఎవరిని హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపారు. ఆ తర్వాత ఆయన్ని అప్పగించి హత్య చేశారు. ముందు ప్రవక్తల్ని హింసించారు. తర్వాత ప్రభువును కూడా మీరు హింసించారని స్టెఫెను తన ప్రసంగం ద్వారా వారికి తెలియజేస్తున్నాడు. ఆ రోజుల్లోనే కాదు,
ఈ రోజుల్లో కూడా ఆ హింస జరుగుతుంది ఇప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని వాక్యమన్నా, ప్రభువన్నా పడని పరిస్థితులొచ్చేసాయి. కాబట్టి దేవుడు ఊరుకోడు. ఎవరొకరి ద్వారా వారిని ప్రేరేపిస్తా ఉంటాడనమాట. అంతేకాదు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11 అధ్యాయము 37 వచన భాగం. హెబ్రీ పత్రిక 11:37. హ్మ్. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడుచు హింస పొందుతూ అడవుల్లో, కొండల మీద, గుహల్లో, సొరంగముల్లో తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీళ్ళందరూ ఎవరు అంటే పితరులు. వీళ్ళందరూ పితరులైనటువంటి ప్రవక్తలను, యాజకులను, సేవకులను కూడా ఆ రోజున వాళ్ళు హింసించారు. మరి ఈ రోజున కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటి? వాక్యం చెప్తే ఏం చేస్తున్నారు? ఏమి నచ్చట్లేదు వాళ్ళకి? బైబిల్‌ని చూసినా, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చూసినా అస్సలు నచ్చట్లేదు వాళ్ళకి. హింస, విపరీతంగా హింస. అందుకే ఏది అడిగినా గాని ఏమంటారంటే మతాన్ని రేపుతున్నారు, లేదంటే కులాన్ని రేపుతున్నారు. మతాన్ని రేపుతున్నారు, లేదంటే కులాన్ని ఇదే జీవితం. ఆ రోజున హింస అనుకుంటున్నాం గానీ, ఈ రోజున భయంకరమైన హింస జరుగుతుంది. మతాల పేరట, కులాల పేరట హింస జరుగుతుంది. పిల్లల్ని ఎంతమందిని కొట్టి చంపేస్తున్నారు. ఆడబిడ్డల్ని ఎంతమందిని చంపేశారు. తెలుసుకోవాలి హింస ఎంత భయంకరంగా జరుగుతుందో చెప్తున్నాను. ఆ రోజుల్లో హింస జరిగింది. దేవుడు ఊరుకోలేదు. ఎవరినొకరిని లేపాడు ఆయన్ని. అన్య రాజుల్ని లేపాడు. అనేక మందిని చంపాడు. ఈ రోజున కూడా హింస జరుగుతూ ఉంది. దేవుడు లేపుతా ఉంటాడు. కాలంలో కూడా మీరు అందరినీ హింసిస్తున్నారు. పితరుల్ని హింసించారు. ఇప్పుడు మమ్మల్ని హింసిస్తున్నారని ఆ రోజుల్లో చెప్పాడు. మరి ఇప్పుడు ఈ కాలంలో హింస కలగట్లేదా? ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు. మతం ముసుగులో వాళ్ళు బందీలుగా చేసి మనుషులందరినీ కొట్టి చంపుతున్నారు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33, 38, 37, 38 చదివారు కదా. ఇప్పుడు మనం చదువుకున్నామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారం. పౌలు గారు మాట్లాడుతున్నాడు. మీరు ఎంత గొప్పోళ్ళో, మేము ఎంత మంచోళ్ళం కాదని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెబుతున్నాడు ఈ బాధని. చదువమ్మా. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులం, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులము, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాం. ఈ గడియ వరకు మేము ఇబ్బందులు పడుతున్నాం అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వారి యొక్క జీవిత దినాలన్నిటిలోనూ కూడా నిజంగా ఎంత బాధను అనుభవిస్తూ ఉన్నారో చూడండి. నిజంగా ఆ రోజునే కాదు, ఈ రోజు వరకు కూడా ఈ హింస జరుగుతూనే ఉంది. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10, 11 చదివావా? 11 కూడా చదువు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం, దిగంబురులం, పిడిగుద్దులు తినుచున్నాం, నిలువరమైన నివాసం లేక ఉన్నాం, స్వహస్తములతో పనిచేసి కష్టపడుతున్నాం, నిందింపబడి దీవించుచున్నాం, హింసింపబడి ఓర్చుకుంటున్నాం, దూషింపబడి బతిమాలుకుంటున్నాం, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. అందరూ హింసిస్తుంటే మేము ఓర్చుకుంటున్నాం. అందరూ మమ్మల్ని నిందిస్తుంటే మేము ఏం చేస్తున్నాం? వారిని దీవిస్తున్నాం. ఎంత ఓర్చుకుంటున్నారు చూడు. ఎంత ఓర్పు ఉండాలో విశ్వాసములో ఎదగడానికి, విశ్వాసంలో జీవడానికి ఎంత ఓర్పు ఉండాలో. ఆ రోజున జరుగుతున్న సంగతులన్నీ చూసి నెహెమ్యా గొల్లుమని ఏడుస్తున్నాడు. మనకి ఏడుపు వస్తుందా? మరి మనకి ఏడుపు వస్తుందా? నా ఇల్లు నాది, నా కుటుంబం నాది, నా బిడ్డలు నా బిడ్డలే, నా ఇల్లు నాది, నా తిండి నాది, నా బతుకు నాది అనుకుంటున్నాం. ఏడుపు ఎక్కడొస్తుంది? నిజంగా ఆ రోజు అవి చూసినప్పుడు నిజంగా చాలా కన్నీళ్ళు వచ్చినాయి. ఆ బిడ్డల్ని కొడుతుంటే, వాళ్ళ రక్తాలు కారుతుంటే, ఆ యవ్వన బిడ్డలు తెలిసి తెలియని పరిస్థితుల మధ్య న్యాయం కోసం పోరాడుతుంటే, వాళ్ళని కొడుతుంటే దుఃఖం వచ్చింది. హింసించబడుతూ ఓర్చుకుంటున్నాం అంటున్నారు. ఆ రోజున పౌలు గారిని హింసిస్తే ఓర్చుకున్నాడంట ఆయన. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 అది కూడా చదవండి. చదువమ్మా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని ముందుగానే లేఖనాల్లో దేవుడు రాయించాడు. క్రీస్తు యేసునందు ఎవరైతే భక్తిగా బ్రతకాలనుకుంటారో వాళ్ళకి ఏమొస్తుందంట? హింస. అందుకే అబద్ధం చెప్తే ఏమవుతుంది, కానీ నిజం చెప్తే చాలా కష్టపడాలి. నిజం చెప్పడానికి చాలా కష్టపడాలి.
ఆ కష్టంలో వచ్చేది ఏంటంటే హింస. అందుకే ప్రభువుని చూసేటప్పుడు అందరికీ భయం ఈరోజు. అందరికీ భయం. ప్రభు మాటెత్తితే భయం. బైబిల్ చూస్తే భయం. ప్రభువు నమ్ముకున్న వాళ్ళని చూస్తే భయం. కనుక ప్రభు యొక్క వాక్యములో అంత శక్తి ఉంది. భక్తిగా బ్రతకాలనుకుంటే ఆ రోజున అందరూ హింసించబడ్డారు. మనం కూడా హింసించబడతాం. మన జీవితాల్లో కూడా వేరే ఏమీ లేదు. దాని కొరకు ఓర్చుకోవాలి మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. చదువుదామా? నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం పొందుకుంటారు అంటున్నాడు. నీతి నిమిత్తం వచ్చేది ఏంటంటే హింస. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. ప్రభు వారు కూడా ముందే చెప్పాడు. పూర్వమందున్న ప్రవక్తలను వాళ్ళు హింసించారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తారు? హింసిస్తారు. ఇప్పుడు మనం హింసించారని మనం ఏం చేయాలి? వాళ్ళు కత్తి పట్టుకున్నారు, మనం కత్తి పట్టుకోవాలా? చెప్పండి, కట్టుకోవాలా? లేదు. ప్రభు అంటున్నాడు ఓర్చుకోమంటున్నాడు. అపొస్తలుడైన పౌలు మనకు తెలుసు తన జీవితంలో ఎంతమందిని హింసించాడో, ఎంతమందిని కొట్టాడో. కొట్టలేదా? చాలా మందిని బాధ పెట్టాడు. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత ఏమైపోయాడు? హింసించే వారిని సైతం ప్రేమించడం నేర్చుకున్నాడు. దైవిక గుణాలు అంటారు వాటిని. కనుక మనం ఓర్చుకోవాలి, సహించుకోవాలి. వారిని క్షమించగలిగేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. హింసకు ప్రతిహింస చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఆ రోజున ప్రాకారాలు పడిపోవడానికి గల కారణం వీళ్ళు చేసినటువంటి అవిధేయత, వీళ్ళు చేసినటువంటి అపవిత్రత, వీళ్ళు చేసినటువంటి తృణీకరం, వీళ్ళు చేసినటువంటి హింస. దేవుడు అందుకనే చర్య తీసుకున్నాడు. చర్య తీసుకుని ఏదైతే మాకు గొప్పగా ఉందని వాళ్ళు అనుకుంటున్నారో దాన్ని ఆ రోజున బదలగొట్టడానికి దేవుడు సిద్ధపడి చేసి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. కనుక నిలబెట్టేవాడు ఆయనే, పడగొట్టేవాడు కూడా ఆయనే, కాపాడేవాడు కూడా ఆయనే, తేడా వస్తే అప్పగించేవాడు కూడా ఆయనే. కనుక ఆయన కొరకు బ్రతకడంలో ప్రభువు ఎలాగైతే ఓర్చుకోవడం మనం కూడా ఓర్చుకోవాలి. ఇదే ఆరాధన, ఇదే దేవుని కృప. కనుక మన పాపపు స్థితిని మనం జాగ్రత్త కలిగి దాని నుండి బయటపడుతూ బలలోనికి వెళుతూ, ప్రభా నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను, నాకు సహాయం చేయమని అడగాలి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంలో వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని వారితో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. ఆ రోజున ఇవన్నీ కనబడగానే నెహెమ్యా ఏం చేశాడు నెహెమ్యా? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, ఏడ్చాడు, దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు, దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మన బ్రతుకు కాలంలో కూడా మనం చేయాల్సింది కూడా విజ్ఞాపన. ప్రార్థన ద్వారా దేవునికి విజ్ఞాపన చేస్తూ మన బ్రతుకంతా మనం కాపాడుకోవాలి. వాక్యాన్ని తృణీకరించకూడదు, దేవుని వాక్యాన్ని అందించే వారిని హింసించకూడదు. ఇది మన ద్వారా అస్సలు జరగకూడదు. కనుక అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తూనే మన జీవితాన్ని, మన విశ్వాసమును కాపాడుకోవాలి. అట్టి కృప ప్రభు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.